1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తూ నిన్న శుక్రవారం కొంచెం స్వల్పంగా షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలని స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. మరి ఈరోజు శనివారం కూడా చూసుకుంటే అదే ధర కొనసాగడం అయితే ఉంది. ఒకసారి మన హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే జూన్ 18 తారీఖు నుంచి జూన్ 27 తారీఖు వరకు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది 1 గ్రామ్ ఒకసారి చార్ట్ చూద్దాం. జూన్ 18 తారీఖు నుంచి చూడండి 24 క్యారెట్లు 159 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,951 వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ 145 రూపాయల గ్రామ్ కి తగ్గి 13,705 వరకు రావడం చూస్తున్నాం. ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ ఒకేసారి 365 రూపాయలు తగ్గి 14,586లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 335 రూపాయలు తగ్గి 13,370కి చేరుకుంది. ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి స్వల్పంగా పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ కి 22 రూపాయలు పెరిగి 14,608లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 20 రూపాయలు పెరిగి 13,390కి చేరుకుంది. ఇంకా 21 తారీఖుని అదే ధర కొనసాగుతుంది. 24 క్యారెట్స్ గ్రామ్ 14,608 రూపాయలు ట్రేడ్ అవుతే 22 క్యారెట్స్ గ్రామ్ 13,390లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 22 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. మనం అనుకున్నట్టుగానే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాం. ఏదేమైనా బంగారం వెండి ధరల్లో అయితే మార్పులు కనబడుతున్నాయి. ఇంకా 22 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 190 రూపాయలు పెరిగి 14,798లో ట్రేడ్ అవుతే 22 క్యారెట్స్ గ్రామ్ కి 175 రూపాయలు పెరిగి 13,565లో ట్రేడ్ అవుతుంది. ఇంకా 23 తారీఖు నుంచి చూసుకుంటే భారీగా తగ్గడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ కి 338 రూపాయలు తగ్గి 14,460లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 310 రూపాయలు తగ్గి 13,255లో ఉంది. 24 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 169 రూపాయలు తగ్గి 14,291లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 155 రూపాయలు తగ్గి 13,100 రూపాయలు చేరుకుంది. ఇంకా 25వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 158 రూపాయలు తగ్గి 14,133లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 145 రూపాయలు తగ్గి 12,955కి వచ్చింది. అంటే ఇక్కడ ఫిగర్ 25వ తారీఖు వచ్చేటప్పటికి మనం ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే గ్రామ్ 12,955లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 23, 24, 20 తారీఖులో చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ కూడా కొంచెం తగ్గడం అయితే కనిపిస్తుంది వరుసగా. ఇంక 26వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ గ్రామ్ కి 142 రూపాయలు పెరిగి 14,275 ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 130 రూపాయలు పెరిగి మళ్ళీ 13,085కి చేరుకుంది. అంటే జూన్ 25 నుంచి 26 తారీఖు వచ్చేటప్పటికి ఇక 22 క్యారెట్ల 1 గ్రామ్ ధర ఫిగర్ మారిపోవడం చూస్తున్నాము. ఇంకా జూన్ 27వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 120 రూపాయలు పెరిగి 14,395లో ట్రేడ్ అవుతుంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 110 రూపాయలు పెరిగి 13,195లో ట్రేడ్ అవుతుంది. సో ఏది ఏమైనా మరి గత 10 రోజులుగా చూసుకుంటే ధరలో తగ్గుతూ వస్తున్నటువంటి ధరలు అక్కడక్కడ మళ్ళీ షాక్ ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాము. యుద్ధ వాతావరణం శాంతించడము, డాలర్ స్ట్రాంగ్ అవ్వడము, మరి ప్రపంచవ్యాప్తంగా ఏ జరిగినా కూడా బంగారం వెండి పైన తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. మరి బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి కూడా అనలిస్టులు చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి గోల్డ్తో పాటు బంగారంతో పాటు వెండి కూడా మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వెండికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగలకి, పెళ్లిళ్ళకి వెండి వస్తువులకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా. సో మరి వెండి కూడా ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే జూన్ 18 నుంచి జూన్ 27 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి. మనం 10 గ్రాములు 100 గ్రాములు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కొంతమందికి తక్కువలో కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు. మంచిగా బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితే కిలో వెండి కూడా కొనే వాళ్ళు ఉన్నారు. మరి మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా కింద దిగువ వాళ్ళు ఏంటంటే వెండి వస్తువులు కొనడానికి చూస్తూ ఉంటారు, తక్కువ ఉందేమో అనేసి. మరి 10 గ్రాములు 2-3 గ్రాములు కూడా కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే మనం 10 గ్రాములు ధర కూడా ఎలా మారుతూ వస్తుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మనం జూన్ 18 నుంచి 27 వరకు చూసుకుంటే 10 గ్రాములు జూన్ 18 తారీఖు చూడండి. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలోకి 5,000 తగ్గి 2,70,000లో ఉంది. ఇంకా 19వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,550,
100 గ్రాములు 25,500, కిలోకి ఏకంగా 15,000 తగ్గి 2,55,000 అయితే వచ్చేసింది. ఇంకా 20 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 21 తారీఖున 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 22 తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. 19 తారీఖున చూసుకుంటే 19, 20, 21, 22 తారీఖుల్లో వెండి కిలో 2,55,000 ట్రేడ్ అవుతుంది. స్థిరంగా కొనసాగుతున్న ధరలు, ఎటువంటి మార్పు లేకుండా. ఇంకా 23 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గుదల కనబడుతుంది. ఇక్కడ 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, కిలోకి మళ్ళీ ఇక్కడ 5,000 తగ్గి 2,50,000 ట్రేడ్ అవుతుంది. ఇంకా 24 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలోకి మళ్ళీ 10,000 తగ్గి 2,40,000. అంటే ఒక్క రోజులోనే 10,000 తేడా వస్తుంది. 10,000 తగ్గిపోవడం చూస్తున్నాం. 23 నుంచి 24 తారీఖు వచ్చేటప్పటికి 2,40,000 అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా 25 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,300, 100 గ్రాములు 23,000, కిలోకి మళ్ళీ 10,000 తగ్గి 2,30,000. అంటే 23 తారీఖు నుంచి 25 తారీఖు వరకు చూసుకుంటే 20,000 తగ్గుదల కనబడుతుంది మనకి. అంటే 25 తారీఖుని కిలో వెండి 2,30,000 ఉంది. ఇంకా 26 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలోకి ఏకంగా ఒకేసారి 15,000 పెరిగి 2,45,000 వచ్చేసింది. ఇంకా 27 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,450, 100 గ్రాములు 24,500, కిలో ఎటువంటి మార్పు లేకుండా 2,45,000 ట్రేడ్ అవుతుంది. సో మనం అనుకున్నట్టుగానే శుక్రవారం రోజు ఒక్కసారిగా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా, బంగారం వెండి కూడా కొంచెం షాక్ ఇచ్చాయని చెప్పుకోవాలి. అంటే వరుసగా తగ్గుతూ వస్తున్నాయి కదా, ఇంకా వెయిట్ చేసే వాళ్ళు తగ్గుతుందని అనుకున్నారు, కానీ ఒక్కసారి కొంచెం పెరిగి షాక్ ఇవ్వడం అయితే జరిగింది బంగారం వెండి కూడా. మరి శనివారం కూడా చూసుకుంటే అదే ధరలు కొనసాగుతున్నాయి. మరి ఇది ఇలానే ఉంటుందా, మళ్ళీ సడన్ గా రేజ్ అవుతాయా అనేది చెప్పలేము. కానీ కొంచెం తగ్గుతుంది, స్వల్పంగా ఉంటున్నాయి కాబట్టి ఈ టైంలో బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు చెప్తున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ గత 10 రోజులుగా అయితే చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.